ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆస్పత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆస్పత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆస్పత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను ఢిల్లీకి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆస్పత్రికి
తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆసుపత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆసుపత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి అక్కడే చికిత్స అందుతుంది. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా నెల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురయ్యారు. జూలై 16న ఆమె జైల్లోని అస్వస్థతకి గురికాగా ఆమెను దీన్ దలై ఆసుపత్రికి తరలించారు. అప్పుడు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలను నిర్వహించారు. అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది.
మోపింది. మొత్తం 100 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి దాదాపు 5 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు.